ultimate purpose of our living in this world is to glorify Him. ఈ లోకంలో నిన్ను నన్ను సృజించిన దేవుణ్ణి ఎరుగుటను, స్తుతించుటయు, గనపరచుటకు దేవుడు మనను సృజించిన వాడిగా ఉంటున్నాడు. కానీ మన జీవితంలో ఎప్పుడైతే దేవునిని విడిచి మరిచినప్పుడు ఈ లోక సంబంధంలో అనేకమైన శోధనలను, వేదనలను, ఆవేదనలను మనకి సంభవించినప్పటికీ దేవునికి అన్యాయముగాను, దేవునికి అవిశ్వాసముగా మనం జీవించినప్పటికీ అట్టి సందర్భంలో కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టువాడు కాక నిత్యము తన కృప, తన నిరీక్షణ తన ప్రజలమైన మనకు అనుగ్రహించడానికి సిద్ధముగా ఉన్నాడంటూ పలుమార్లు పరిశుద్ధ గ్రంథంలో జ్ఞాపకం చేస్తుంటున్నది. యెహెజ్కేలు గ్రంథంలో కూడా ఇదే విషయము మరి బబులోను చెరలో ఉంటున్న ఇశ్రాయేలు ప్రజలను గురించిన దర్శనమును ప్రవక్త అయిన యెహెజ్కేలుకి 37వ అధ్యాయంలో ఒక వింతైన దర్శనమును దేవుడు అనుగ్రహిస్తుంటున్నాడు. ప్రవక్తని ఒక ఎండిపోయిన ఎముకల కలిగిన ఒక లోయలోనికి తను తీసుకొని వెళ్ళినట్లుగా చూస్తుంటున్నాం. అక్కడ తీసుకొని వెళ్ళడము దాని యొక్క సారాంశం ఏంటంటే, దేవుడు ఆ ఎండిపోయిన జీవితము, వారి ఆధ్యాత్మికమైన స్థితిని, వారి యొక్క విశ్వాసమును, వారి యొక్క జీవితమును, దేవునితో కలిగి ఉండవలసిన అన్యోన్య సహవాసము ప్రతిది కూడా ఎండిపోయిన ఎముకల వంటిదిగా, ప్రాణము లేనట్టుగా కాదు గాని ప్రాణము పోయి క్షీణించిపోయిన స్థితిలో వారు కలిగి ఉన్నారు అంటూ దేవుడు దానిని గుర్తు చేసిన వారిగా ఉంటున్నాడు. అంత మట్టుకే కాదు గాని వీటిలో 3 సత్యములను జ్ఞాపకం చేస్తాడు. మొట్టమొదటి, నిరీక్షణ లేని వారిగా మీరున్నప్పుడు ఎండిపోయిన మీ జీవితములను పై ఆధారపడక నిబంధన చేసిన నాపై ఆధారపడుడి అంటూ అట్టి వాక్యము ద్వారా, అట్టి దర్శనం ద్వారా అట్టి ప్రజలకు జ్ఞాపకము చేసే వాడిగా ఉన్నట్లుగా చూస్తుంది. అందును బట్టే ఎప్పుడైతే మన బలము క్షీణించి కృషించినప్పుడు దేవుడు తన కనికరము, కటాక్షమును కనపరిచే వాడై ఉన్నాడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. అందును బట్టే ఈరోజు ప్రియులరా, దేవుడు తన కృపను, నిరీక్షణను మనకు అందించడానికి సిద్ధముగా ఉన్నాడు. మనము తన కొరకు కనిపెట్టుకుంటూ నూతనమైన బలమును తనయందు మనము పొందుకున్న వారిగా ఉండాలి అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నాం. రెండవదిగా, తన వాక్యమును. ప్రియులరా, దేవుడు నేను చేస్తాను, మీరు చూడుండి, కేవలం యు జస్ట్ సీ వాట్ ఐ డూ అనే మాటను కాదు కానీ, ఇదిగో నీవు నోరు తెరచి వాక్యమును ప్రకటన చేసి ప్రవచించుము అంటూ ప్రవక్తకు సెలవిచ్చినట్లుగా చూస్తుంటున్నాం. ఆ ఎండిపోయిన జీవితంలో ప్రవచించినప్పుడు ఆ మాంసమును, నరాలను ప్రతిది కూడా అమర్చుకున్నట్లుగా మనము చూస్తుంటున్నాం. ప్రియులా, ఈరోజు కూడా మన ఏ కోణంలో అయితే మన జీవితంలో ఎండిపోయి ఉన్నాయో, అది ఆర్థికమైన కోణము కావచ్చు, ఆధ్యాత్మికమైన కోణము కావచ్చు, వివాహ సంబంధమైన కోణము కావచ్చు, స్నేహపూరితమైన కోణము కావచ్చు, దేవునితో అంటగట్టబడిన జీవితమును కావచ్చు, ఎటువంటి కోణములో మనము క్షీణించిపోయిన వారిగా ఉన్నట్ల, మన బలహీనముగా ఉన్న ఎండిపోయిన జీవితముగా పరిస్థితులు మనకుంటే, ఆ పరిస్థితిని బట్టి ఈరోజు దేవుడు మనకు జ్ఞాపకం చేస్తుండు ఏంటంటే, నీవు దానిని బట్టి ప్రవచించుము. మూడోదిగా చూసినట్లయితే, ఆ ప్రాణము పోసుకునే వారిగా కాదు కానీ ప్రాణాత్మన లేనిదిగా ఉంటున్నది కాబట్టి ఆ ప్రాణాత్మ కొరకు కూడా నీవు ప్రవచించుము అంటూ ప్రవక్తకు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఇదే ఆత్మను దేవుడు ఆదామును సృష్టించినప్పుడు కలగజేస్తుంటున్నాడు. ఇదే ఆత్మను దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు తన శిష్యులకు అనుగ్రహించినట్లుగా చూస్తుంటున్నాం. ఇదే ఆత్మను పరిశుద్ధాత్మగా మరి సంఘముగా స్థాపించి అనేకమైన భక్తులకు అనుగ్రహించినట్లుగా మనం చూస్తుంటున్నాం. కాబట్టి ప్రియులరా, ఈరోజు ఆ ఆత్మను పొందుకున్న మనము, ఆ వాక్యమును పొందుకున్న మనము, ఆ నిరీక్షణ పొందుకున్న మనము దేవుని కొరకు కనిపెట్టుకుంటూ అటు విశ్వాసంలో, అటు నిరీక్షణ కలిగిన ఫలమును పొందుకుంటూ దేవునిలో నూతనమైన బలమును, శక్తి కలిగిన సజీవమైన సాక్ష్యముగా నిత్యము ఆయన కొరకు జీవించే కృప ఏక దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థించుదాము. మహా గొప్ప కనికరము కలిగిన తండ్రి, ఈరోజు నీవు నీ వాక్యమును మాకు అనుగ్రహించుంటున్నావు. ఆ వాక్యము ద్వారా మేము మా బలహీనతమైన స్థలములలో, మా బలహీనమైన స్థితిగతులను ఇదిగో ప్రవచిస్తూ
నీ జీవం కలిగిన వాక్యమును ప్రకటిస్తూ ఎక్కడైతే బలహీనంగా ఉందో అక్కడ బలమును దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. ఎక్కడైతే అజ్ఞానం ఉన్నదో అక్కడ జ్ఞానమును ప్రవచిస్తుంటున్నాం. సమాధానం ఉన్నదో అక్కడ నీ సమాధానము దయచేయమని ప్రవచిస్తుంటున్నాం. ఎక్కడైతే అల్లర్లు ఉన్నదో అక్కడ నీ శాంతిని ప్రవచిస్తుంటున్నాం. ఎక్కడైతే అనైక్యత ఉంటున్నదో అక్కడ నీ సమాధానము, ఐక్యత, ప్రేమ వర్ధిల్లుటకు ప్రవచిస్తుంటున్నాం. ఎక్కడైతే ద్వేషం ఉన్నదో అక్కడ ప్రేమను ప్రవచిస్తుంటున్నాం. ప్రభా, ఇదిగో ఇదే విధముగా ఏ పరిస్థితిలో, ఏ స్థలంలో అయితే ఈరోజు ప్రభా మరి బలహీనముగా ఉంటున్నామో, ఎక్కడైతే ఎండిపోయిన స్థితిలో ఉంటున్నామో అటు నీ వాక్యము ద్వారా జీవము కలిగిన ఆత్మతో ప్రవచించే వారిగా ఉంటున్నాం ప్రభా. నీవే ప్రభా జీవము కలిగిన ఆత్మతో ప్రభా నిరీక్షణ కలిగిన ఫలములను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. మేము ప్రవచించే జ్ఞానమును, విశ్వాసమును దేవా నీ వాక్యమును మాకు దయచేస్తూ నిత్యము ఎదుగో ప్రభా నీకు సాక్ష్యముగా ఈ లోకంలో వర్ధిల్లుటకు నీ కృప భాగ్యం మాకు మెండుగా దయచేసి మా ద్వారా మా విశ్వాస జీవితం ద్వారా మహిమ ఘనత ప్రభావం నీవే పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.